ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఎట్లా చూసారు? ఇది ప్రభుత్వం యొక్క కుట్ర. ముఖ్యమంత్రి చాలా రోజులుగా ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కలిసి బీసీ ఎస్సీ ఎస్టీలు చదువుకోరాదన్న కుట్రతోటే ఫీజుల బకాయిలు పెట్టారు. చివరకు వాళ్ళు దీన్ని ఎత్తేయాలని అనేక కుట్రలు చేస్తున్నారు. ఖబర్దార్ హెచ్చరిస్తున్నా, ఫీజుల రీయింబర్స్మెంట్ జీవోను గనుక పిల్లల కట్టాలనే దాని మీద మీరు హైకోర్టులో కేసు వేసి రివ్యూ పిటిషన్ వేయకపోతే ఒక్క మంత్రి తిరిగాడు, ఒక్క ఎమ్మెల్యే తిరిగాడు, రాళ్లతోటి కొట్టిస్తానని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఏం చదువుకుంటే కూడా వరవరా వీళ్ళు? ఎంత దుర్మార్గం! అరే ఇన్ని 3 ఏళ్ల నుంచి పైసలు కట్టకుండా ఎమ్మెల్యేలు ఎంపీలు కోట్ల రూపాయలు దోసుకుంటున్నారు ఈ రాష్ట్రంలో. బీసీ పిల్లలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. ఎంత దుర్మార్గం ఇది! ఎంత అన్యాయం! ఇది ఒట్టుకొచ్చింది. ఆ ఫీజు రీయింబర్స్మెంట్ 100 సార్లు ధర్నాలు చేశారు, చివరికి అమలు నిరోధించ చేశారు, అనేక పోరాటాలు చేశారు. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎంతో ఉదాత్తమైన మనసుతోటి ఈ పేద కులాలు చదువుకోవాలనే ఉద్దేశంతో మొత్తం ఫీజు ప్రభుత్వమే భరిస్తుందని జీవో తీసుకొచ్చాడు. ముఖ్యమంత్రి గారు ఓర్వలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి ఖబర్దార్ హెచ్చరిస్తున్నా, ఫీజులకు బకాయిలకు లేవా డబ్బులు, భూములు అమ్ముకుంటూ అప్పులు తెస్తావు. కానీ ఒక 4-5 వేల కోట్లు ఉన్నటువంటి ఫీజుల బకాయిలను 10,000 కోట్లకు తెచ్చారు. అన్ని అపోజిషన్ పార్టీలను కూడా హెచ్చరిస్తున్నా, మీరు అందరూ ఇటీవల అసెంబ్లీలో ఒక్క ప్రతిపక్ష పార్టీ ఫీజుల రీయింబర్స్మెంట్ మీద వాకౌట్ చేయలేదు, బైకాట్ చేయలేదు. ఎంత దుర్మార్గం! పార్టీలు అన్ని అమ్ముడుపోతున్నాయి, ప్రజా సంఘాలు అమ్ముడుపోతున్నాయి. బీసీ పిల్లలు చదువుకుంటుంటే వీళ్ళందరూ కూడా చాలా దుర్మార్గంగా చివరకు కోర్టులో ప్రభుత్వం సరైన వాదనను వినిపించక ప్రభుత్వ అడ్వకేట్ను ఇమ్మీడియట్ గా డిస్మిస్ చేయాలి. ఏం వాదించిండు అడ్వకేట్ జనరల్? ఏం వాదించిండు? ఫీజుల జీవో వచ్చినప్పుడు, దాని మీద చర్చకు వచ్చినప్పుడు మేము ప్రభుత్వం ఇస్తామని చెప్పి హామీ ఇవ్వాలి. జీవో ఉంది, జీవో నెంబర్ 50, జీవో నెంబరు 18 స్పష్టంగా జీవోలు ఉన్నాయి. ఆ జీవోలు ఉండగా ఎట్టి పరిస్థితుల విద్యార్థుల దగ్గర వసూలు చేయొద్దని జీవోలు ఉంటుంటే వీళ్ళేమో తమాషా చేస్తున్నారు. దుర్మార్గులు! పేద కులాలు చదువుకు మీరే ముఖ్యమంత్రులు, మీరే ఎమ్మెల్యేలు, మీరే చైర్మన్లు, మీకే ఆ కాలేజీలు, అన్ని దుర్మార్గులు. మా పేద కులాలు చదువుకుంటే కూడా ఓర్వలేకపోతున్నారు. కడుపు రగులుతుంది. ఏమి ఎంత ఇది ఒట్టికొచ్చిన స్కీమ్ కాదు, ఎన్నో ఉద్యమాలు చేస్తే సాధించిన స్కీము. ఈ స్కీమ్ సాధించిన తర్వాత పేద కులాలు చదువుకుంటున్నాయి. ఈరోజు దీని ప్రభావం వల్ల పేద కులాలు చదువుకోవడం వల్ల ఈరోజు మన రాష్ట్రంలో సమాజంలో విప్లవాత్మకమైనటువంటి మార్పు వచ్చింది. ఆ మార్పు చూసి భరించలేకపోతున్నారు. మొన్నసారి రెడ్డి సంఘం వాళ్ళు, వెలమ సంఘం వాళ్ళు, అన్ని కుల సంఘాలు తోటి మాట్లాడుతూ మంత్రులే మాట్లాడుతుండ్రా, అయ్యా ప్రతి ఒక్కరు చదువుకుంటే లేబర్ పని ఎవరు దొరుకుతారయ్యా? ఈ కృష్ణయ్యకి ఏం పని లేదు. ఈ స్కీమ్ పెట్టించిన నుంచి ఈ రోజు మనంత రోడ్లు వేసే దగ్గర, హోటళ్లల్లా, లాడ్జులల్లా, మళ్ళా బిల్డింగ్లు కట్టే దగ్గర, అపార్ట్మెంట్లు కట్టే దగ్గర మన లేబరే దొరుకుతలేరు. 2 ఏళ్ల దాకా మన లేబరే ఉండే. ఈ మధ్య ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ప్రభావం వల్ల లేబర్ దొరకలేదు. మొత్తం బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్కి లేబర్ తీసుకురావాల్సి వస్తుంది. అందుకే ఈ స్కీమ్ ఎత్తేయాలి. ఈ స్కీమ్ ఎత్తేస్తేనే మళ్ళా బీసీలు కూలినాలు చేసి బతుకుతారని చెప్పి దశల వారీగా ఫీజుల స్కీమ్ ఎత్తేయాలి. ఆ తర్వాత గురుకులాలు ఎత్తేయాలి. ఆ తర్వాత హాస్టల్ నిర్వీర్యం చేయాలి అని చెప్పే ఒక కుట్రతోటి ఈ విధంగా చేస్తున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే తప్పనిసరి పెద్ద ఎత్తున విప్లవం వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నారు. ఇంజనీరింగ్ కాలేజీలకి 7,500 కోట్ల రూపాయలు 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయి. అవును, అట్లాంటిది కేవలం 600 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించింది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అంటే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అందరి మంత్రులు అత్యంత దుర్మార్గంగా ఫీజులకు బడ్జెట్ లేదా, వీళ్ళు కుంభకోణాలు చేయడానికి ఏం బడ్జెట్ ఉంటుంది? మన మూసి సుందరీకరణకు 150,000 కోట్లకు బడ్జెట్ ఉంటుంది, 4th సిటీకి బడ్జెట్ ఉంటుంది, ఫ్లైఓవర్లు కట్టనీకే బడ్జెట్ ఉంటుంది, ఫ్లైట్ కొననీకే బడ్జెట్ ఉంటుంది, మంత్రులకు విమానంలో తిరగనీకే బడ్జెట్ ఉంటుంది, ప్రతిదానికి బడ్జెట్ ఉంటుంది. రెండవది, ముఖ్యమంత్రి ఒకటి కొత్త ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని పెట్టాడు. దానికి 10,000 కోట్ల బడ్జెట్ లేనే లేదు. బడ్జెట్ ఎక్కడికి వెళ్ళి తెస్తావు? ఈ బడ్జెట్ మీ ఇళ్లకి వెళ్ళి తెస్తారా? నెలకు 200 కోట్లు ఇచ్చిన అయిపోతుంది. దీన్ని ఇట్లా కాకుండా తెలివిగా, కుట్రపూరితంగా అందరూ తెలివిగా ఆలోచించి డైరెక్ట్ గా ఈ స్కీమ్ తీసేస్తే
పెద్ద ఎత్తున గొడవ అవుతుంది, ఎమ్మెల్యేలను మంత్రులను రాళ్లతోటి కొడతారు ప్రజలనే ఉద్దేశంతో దీన్ని కోర్టులో వీళ్ళే కేసు చేపించి పైసలు పిల్లల దగ్గర వసూలు చేస్తారు. మీరు జీవో తీయలేదా? సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? జీవోలు ఉన్నాయి, అన్నిటికీ బడ్జెట్ ఉంది, ఫీజుల రియంబర్స్మెంట్ కు బడ్జెట్ ఉండదా? ఒక్క మంత్రి దగ్గర ఉన్న కోట్ల రూపాయల కుంభకోణాలు, పోలీస్ శాఖను, రెవెన్యూ శాఖను నిర్వీర్యం చేశారు. కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ప్రభుత్వం దివాలా తీసింది, అవినీతికి పాల్పడుతుంది. ఈ విధంగా ఫీజుల రియంబర్స్మెంట్ కు బడ్జెట్ ఇవ్వకుండా సర్వనాశనం బీసీల పొట్టగొట్టి బీసీలు చదువుకోకుండా చేస్తుర్రు. ఇది చాలా తీవ్రమైన విషయం. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. దీన్ని మేము ఎంతకైనా తెగించి పోరాడతాం. ఎంతమందినో కొంటున్నామని చెప్తున్నావు, ఖబర్దార్. 2 కోట్ల మంది బీసీలను కొనలేవు. అందుకే హెచ్చరిస్తున్నాం. కొంతమందిని కొనవచ్చు, కొంతమందిని నీళ్లు నోరు మూయించవచ్చు. ప్రజలకు సంబంధించింది, సమాజానికి సంబంధించింది. నువ్వు ఇచ్చే వారితో కొంచెం లక్షాధికారులు కావచ్చు, కానీ ఈ స్కీములు తీసేస్తే వచ్చేది ప్రజల నుంచి వచ్చే విప్లవం. 42%కు ఒకవైపుగా నామం పెడతావు, మంత్రివర్గంలో స్థానాలు ఇవ్వవు, బీసీలను సర్వనాశనం చేసి నీకే కంకణబద్దులై తిరుగుతున్నారు. ఈ వైఖరి మార్చుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు ఏర్పడతాయి. చివరకు ఎంతో మంది అమర నిరాహార దీక్ష చేస్తారు. నేను కూడా అమర నిరాహార దీక్ష చేస్తా. దీని మీద ప్రభుత్వం పిల్లల విషయం లోపల జీవోదీక్ష అధికారిని వదిలిపెట్టాం. ఏమనుకుంటున్నారు? ఈ స్కీమ్ తీసేస్తారు. ఖబర్దార్. ఈ జడ్జిమెంట్ అంటే వీళ్ళు అడ్వకేట్ జనరల్ చెప్పిండు కాబట్టి జడ్జిమెంట్ వస్తుంది. ఇప్పుడు మళ్ళా ప్రభుత్వం వెంటనే దీని మీద రివ్యూ పిటిషన్ వేసి తన వైఖరి అడ్వకేట్ జనరల్ వెంటనే రాజీనామా చేయాలి. అడ్వకేట్ యొక్క అసమర్థత బీసీ వ్యతిరేకి మార్చుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను. నేను అమర నిరాహార దీక్ష చేస్తేనే ఈ స్కీమ్ పెట్టిరు. ఇప్పుడు మళ్ళీ దీన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం జరుగుతుంది. చేస్తే విప్లవం వస్తుంది. అమర నిరాహార దీక్ష గారు ఎంతకైనా తగ్గిస్తా. వదిలిపెట్టా. చాలా మంది సీరియస్ గా ఉన్నారు ఈ విషయం లోపల. ఎంత తీవ్రమైన విషయం ఇది. బీసీలకు చీము రక్తం ఉంటే తిరుగుబాటు చేయాలి. ఇది చాలా సీరియం. ఒకసారి అమర నిరతే నేనే కాదు, గవర్నమెంట్ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా అమర నిరాహార దీక్ష చేశాడు. ఎంతో మందిని దీనికి త్యాగాలు చేశాం, పోరాటాలు చేశాం. కాబట్టి ఈ స్కీమ్ జోలికి వస్తే ఇది మెల్లమెల్లగా కోర్టు మీద నెట్టి తప్పించుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం వెంటనే తీవ్రంగా మార్చుకోకపోతే మాత్రమే నిర్ణయం. దీని మీద పిల్లలు కట్టొద్దు, పిలిపిస్తున్న పిల్లలు ఫీజులు కట్టొద్దు. ప్రభుత్వం దగ్గరనే కాలేజీలు ఇవ్వాలి. ఇవ్వకపోతే మాత్రం ఒక్క ఎమ్మెల్యే తిరిగారు, ఒక మంత్రి తిరిగారు. బీసీ మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు అందరూ రాజీనామా చేయాలని చెప్పి, బీసీ నాయకులు అందరూ రాజీనామా చేయాలని చెప్పి హెచ్చరిస్తున్నారు.